కళ్యాణదుర్గం అభివృద్ధి కావాలంటే రఘువీర రావాలంటూ నినాదాలతో గ్రామాల్లో కాంగ్రెస్ నేతలు ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఐదికలలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రఘువీరారెడ్డి ఉన్నప్పుడే కళ్యాణదుర్గం అభివృద్ధికి నిదర్శనం ఉందని స్థానిక నేతలు పేర్కొన్నారు. రఘువీరారెడ్డిపై ఉన్న అభిమానాన్ని బయటకు తీసి మరోసారి కాంగ్రెస్ పార్టీలో గద్దెనెక్కించాలని నేతలు పిలుపునిచ్చారు. డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారు 2009-2014లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మరోసారి కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు వివరిస్తూ మళ్ళీ ఇంకొకసారి ఆగిపోయినటువంటి అభివృద్ధిని 2014 నుంచి నేటి వరకు ఆగిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మరోసారి వేగవంతం చేయాలన్న ఉద్దేశంతో డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారిని 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి కళ్యాణదుర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో తద్వారా ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడతారని చెప్పేసి కళ్యాణదుర్గం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఈరోజు గ్రామాన కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహిస్తోంది. ఇప్పటికే డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారిని ఏ విధంగా గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో మేము గ్రామాన తిరుగుతున్నాం. చూస్తున్నారు మీరు కూడా. ప్రతి గ్రామంలో కూడా మాకు అపూర్వమైన స్పందన కల్పిస్తూ ఉంది. రఘువీరారెడ్డి గారిని స్వాగతించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారి సూచనలు సలహాల మేరకు ఈరోజు జరుగుతున్నటువంటి ఈ గ్రామాన కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడంలో భాగంగా ప్రతి గ్రామాన్ని తిరుగుతున్నాం. ప్రతి ఒక్క చోట కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కాకపోతే ఇప్పటి వరకు బయటకు రాలేదు కాబట్టి ఇప్పుడు మేము గ్రామాన్ని తిరిగి ప్రతి ఒక్కరిని ఉత్తేజపరుస్తున్నాం. అందులో భాగంగానే ఈ నియోజకవర్గంలో ఆగిపోయినటువంటి 114 చెరువులకు నీళ్ళు అయితేనేమి, ఏపీఐఏసి సేకరించినటువంటి తిమ్మసముద్రం వద్ద 1100 ఎకరాల భూముల్లో పరిశ్రమలు స్థాపించడానికైతేనేమి, అక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో అయితేనేమి, ప్రతి గ్రామంలోని ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీరు అందించాలంటే డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారి వల్ల ఒక్కటే సాధ్యమవుతుందని చెప్పేసి మేము ప్రతి ఒక్కరికి వివరిస్తున్నాం. మేమందరూ కూడా అందుకోసమే ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరగాలంటే డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారు రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రఘువీరారెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పేసి ప్రతి గ్రామంలోనూ తిరుగుతున్నాం. ఖచ్చితంగా డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారిని 2024 సార్వత్రిక ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తుతో పాటు ఈ నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా వేగవంతం చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా భరోసా ఇస్తూ జై బోలత్ కాంగ్రెస్ పార్టీకి, జై బోలత్ కాంగ్రెస్ పార్టీకి, జై బోలత్ కాంగ్రెస్ పార్టీకి. రఘువీరారెడ్డి గారి నాయకత్వం, రఘువీరారెడ్డి గారి నాయకత్వం, రఘువీరారెడ్డి గారి నాయకత్వం.